హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే ఇలా స్నాక్స్ చేయండి. తోటకూర శనగపప్పుతో వడలు చేయండి. మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పులు శనగపప్పుని 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసి 2 లేదా 3 గంటల పాటు నానబెట్టి ఈ వాటర్ అంతటిని కూడా తీసేసి ఒక స్ట్రైనర్లో శనగపప్పుని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ నానబెట్టిన శనగపప్పుని తీసుకోవాలి. శనగపప్పులో అసలు వాటర్ అనేది లేకుండా నీరంతటిని కూడా వార్చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక స్ట్రైనర్లో శనగపప్పు వేసేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేస్తే దీనిలో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోతాయి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసి తీసుకోవాలి. తర్వాత అల్లంని పొట్టు తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఒక 3 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు, సన్నగా తరిగిన తోటకూరని అరకప్పు వరకు తీసుకోండి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఈ పచ్చిమిర్చి తరుగుని దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు ముక్కల్ని, ఆ తర్వాత అరకప్పు సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. దీనిలో 1 స్పూను సాల్ట్, పావు స్పూను పసుపు వేసుకోండి. అర స్పూను కారం వేసుకోండి. పావు టీ స్పూను ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఆ తర్వాత దీనిలో పక్కన పెట్టుకున్న 2 స్పూన్లు నానబెట్టిన శనగపప్పును కూడా వేసి ఈ విధంగా చేత్తో శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ పిండిని మిక్స్ చేసుకుని ఈ విధంగా తయారు చేసుకుని మూత పెట్టి పక్కన ఒక పావు గంట పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక పిండిలోంచి కొంచెం తీసుకుని ఈ విధంగా బాల్లా చేసి వేసుకుంటే అది పైకి తేలుతుందండి. అప్పుడు కరెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. ఇప్పుడు దీనిలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా వడలు వేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకుని దాన్ని బాల్లా చేసుకుని ఆ బాల్ని సమానంగా ప్రెస్ చేసుకుని వడల్లాగా ఫామ్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వడల్ని ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే వడలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అంతని తీసుకుని కొద్దిగా తీసుకుని వడల్లా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పిండిని వడల్లా చేసుకుని వేసుకున్న తర్వాత గరిటె పెట్టి మిక్స్ చేయకుండా వాటి అంతటా అవే ఫ్రై అయిన తర్వాత తేలుతాయండి. తేలినప్పుడు గరిటెతో ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. ముందే గరిటె పెట్టి తిప్పితే వడలు విరిగిపోతాయండి. ఈ విధంగా గరిటెతో ఒక్కొక్కటి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి. వడలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. ఆయిల్ పీల్చకుండా మనకి కరెక్ట్గా వడలు ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక వాయ అయిపోయిన తర్వాత మిగిలిన పిండిని కూడా నెమ్మదిగా వడల్లా చేసుకుని వేసుకుని చక్కగా రెండో వైపు కూడా తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిగతా పిండి అంతా కూడా చేసుకుని వడల్లా వేయించుకోవాలి. మీరు ఒకవేళ కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే నేను వేసినట్టుగా స్పీడ్గా వేసేయద్దండి. ఒక టీ స్ట్రైనర్ మీద పిండిని పెట్టి వడల్లా చేసుకుని
ఆ స్ట్రెయినర్ సహాయంతో వేసుకోవచ్చు. లేదంటే ఒక మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద పెట్టి షేప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మాత్రం ఇలా స్పీడ్గా వేసేయద్దండి. నాకు అలవాటు కాబట్టి వేశాను. ప్రీవియస్ వీడియోస్లో నేను వచ్చిన కామెంట్స్కి రిప్లై చేద్దాం అనుకున్నానండి. ఒకరు కామెంట్ చేశారు, అక్క ఏంటి మీరు అలా హ్యాండిల్స్ పట్టేసుకుంటున్నారు, మిమ్మల్ని చూసి ఎవరైనా నేర్చుకుంటారు కదా, ఎవరైనా కూడా అలాగే పట్టేసుకుంటారు కదా అని అన్నారు. అవి హీట్ రెసిస్టెన్స్ అండి, అవి కాలవు, అందుకని నేను అలా పట్టుకుంటున్నాను. మీరు క్లాత్ యూజ్ చేయండి, దయచేసి అలా చేయొద్దు. నాకు అసలు అలా థాటే రాలేదు, అలా చూసి ఎవరైనా పట్టుకుంటారు కదా అని. అంటే తెలుస్తుంది కదా అనుకున్నాను. నేను యూజ్ చేసే కడాయిస్ హీట్ రెసిస్టెన్స్ అండి, అవి కాలవు, హ్యాండిల్స్ అనేవి కాలవు, అందుకని నేను అలా పట్టుకుంటున్నాను. ఈ ఐరన్ కడాయికి అయితే నేను సిలికాన్ గ్రిప్ కానీ క్లాత్ కానీ యూజ్ చేసి నేను తీస్తాను. మీరు అలా అయితే చేయొద్దండి. నాకు ఆ కామెంట్ చూసే వరకు నాకు ఐడియా రాలేదు ఎలా చేస్తారా ఏంటి అని. ఓకేనండి, నేను చెప్పాను కదా. ఈ డౌట్ అడిగింది ఎవరంటే భార్గవి నాయుడు, నల్లవారి అమ్మాయి అని ఉందండి. భార్గవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అసలు ఈ డౌట్ నాకు రాలేదు, మీరు చెప్పగానే నాకు చాలా భయం వేసింది ఏంటి ఇదని. నేను ఒకసారి రిప్లై చేద్దాం అనుకున్నాను. ఓకేనండి, మీ డౌట్ క్లియర్ అయిందా? అండ్ ఇంకొకటి, స్నాక్స్ పోస్ట్ చేయండి అక్క అని అడిగారు. నేను స్నాక్ ఐటమ్స్ ఇంకా కేక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా నేను ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తాను. చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు చేసే కామెంట్స్ అసలు నాకు చాలా నచ్చుతున్నాయి. అరే మనకు కూడా సపోర్ట్ చేస్తున్నారు అని నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతేనండి, మనకి స్పైసీగా ఏదైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు, అంటే రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. తోటకూర, శనగపప్పు ఇదంతా హెల్తీయే కాబట్టి ఈ విధంగా తోటకూర శనగపప్పుతో వడలు చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.